ప్రైజ్ ద లార్డ్. యేసు రక్తమే జయము. మన రక్షకుడు మన విమోచకుడు అయిన యేసుక్రీస్తు పరిశుద్ధ నామములో అందరికీ వందనాలు. చిన్న ప్రార్థన ద్వారా ఈ ఉదయకాల వాక్యధ్యానం చేసుకుందాము. పరిశుద్ధుడ మహాగణుడు అయిన దేవ యేసయ్య సర్వాధికారి నాయన మీకు వేలాది వందనము కృతజ్ఞత స్తుతి స్తోత్రం చెల్లించుకుంటున్నాను. దేవ ఉదయకాలం ప్రభు వాక్య భాగం ధ్యానిస్తుండగా వాక్య భాగం ఒక అర్థమైనట్లు సహాయం చేసి మీ కృపలో బలపరిచి మీకు మాదిరిగా మమ్మల్ని నడిపించమని ఈ చిన్న ప్రార్థన ప్రభు ఒక యేసుక్రీస్తు పరిశుద్ధ నామములో అడిగి వేడుకుంటున్నాను తండ్రి. ఆమెన్ ఆమెన్. మీకా సువార్త 7వ అధ్యాయం 9వ వచనము. నీ యెహోవా దృష్టికి పాపం చేస్తేనే కనుక ఆయన నా పక్షమున వాద్యమాడి నా పక్షమున న్యాయం తీర్చే వరకు నేను ఆయన కోపాగ్నిని సహించును. ఆయనను వెలుగులోనికి రప్పించును. ఆయన నీతిని నేను చూచేదను. ఆమెన్. దేవుని వాక్య భాగం దీవించును గాక. ప్రభునందు ప్రియులారా, ఇక్కడ వాక్య భాగంలో మనము గమనించినట్లయితే నేను యెహోవా దృష్టికి పాపం చేసేదనే కనుక ఆయన నా పక్షంలో వాద్యమాడి నా పక్షం న్యాయం తీర్చే వరకు నేను ఆయన కోపాగ్ని సహించును. ఆయన నన్ను వెలుగులోనికి రప్పించును. ఆయన నీతి నేను చూచేదను. అదేవిధంగా వాక్య భాగంలో గమనించినట్లయితే హెబ్రీయులకు రాసిన పత్రిక 12వ అధ్యాయం 6-7 వచనాల్లో ప్రభు తాను ప్రేమించు వానిని శిక్షించి తాను స్వీకరించే ప్రతి కుమారుని దండించును అని కుమారుతో సంభాషించినట్లు మీతో సంభాషించు ఆయన హెచ్చరికను మర్చితిరి. శిక్షాఫలం పొందుటకై మీరు సహించుచున్నారు. దేవుడు కుమారులుగా మిమ్మల్ని చూచుచున్నాడు. తండ్రి శిక్షంపని కుమారుడెవడు? యోబు గ్రంథం 23వ అధ్యాయం 10వ వచనం. నేను నడుచు మార్గం ఆయనకు తెలియను. ఆయన నన్ను శోధించిన తర్వాత నేను సువర్ణ వల్ల కనపడదును. కీర్తన గ్రంథం 37వ అధ్యాయం 6వ వచనం. ఆయన వెలుగును వల్ల నీ నీతిని మధ్యాహ్నం వల్ల నీ నిర్దోషత్వం వెల్లడిపరచును. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 4వ అధ్యాయం 5వ వచనం. కాబట్టి సమయం రాకమునుపు అనగా ప్రభువు వచ్చే వరకు దేనిని గుర్చు తీర్పు తీర్చకుడు. ఆయన అంధకారమందరి రహస్యంలో వెలుగులోనికి తెచ్చి హృదయములలోని ఆలోచనలను బయలుపరచినప్పుడు ప్రతి వానికి తగిన మెప్పు దేవుని వలన కలుగును. తిమోతికి రాసిన 2వ పత్రిక 4వ అధ్యాయం 8వ వచనం. ఇక మీదట నా కొరకు నీతి కిరీటం ఉంచబడి ఉన్నది. ఆ దినమందు నీతి గల అధిపతి అయిన ప్రభు అది నాకు మాత్రమే కాకుండా తన ప్రత్యక్షను అపేక్షించే వారందరికీ అనుగ్రహించును. యోబు గ్రంథం 11వ అధ్యాయం 17వ వచనం. అప్పుడు నీ బ్రతుకు మధ్యాహ్న కాల తేజస్సు కంటే అధికముగా ప్రకాశించును. చీకటి కమ్మిన అది అరుణోదయములో కాంతిగా నుండును. కీర్తన గ్రంథం 97వ అధ్యాయం 11వ వచనం. నీతిమంతుల కొరకు వెలుగు, యథార్థ హృదయాల కొరకు ఆనందం విత్తబడి ఉన్నవి. చివరిగా ఒక మాట. ఎఫెసీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయం 13వ వచనం. సమస్తమును ఖండింపబడి వెలుగు చేత ప్రత్యక్షపరచబడును. ప్రత్యక్షపరచినది అది ఏదో వెలుగే కదా. ఆమె. దేవుని వాక్య భాగం దీవించిన కక్క చిన్న ప్రార్థన చేసుకుందాము. పరిశుద్ధుడ మహాగణుడైన దేవసేయ మీరు ఇచ్చిన ఒక దినానికి ప్రభు కృతజ్ఞతలు చెల్లించుకుంటున్నాను. దేవ మీరే మాకు వెలుగై ఉన్నారు తండ్రి. నాయన మీ ఎందు భయభక్తులు కలిగి మీ ప్రేమ కృప బలపరిచి స్థిరపరిచి నీకు మాదిరిగా మమ్మల్ని నడిపించమని చిన్న ప్రార్థన యేసుక్రీస్తు పరిశుద్ధ నామములో అడిగి వేడుకుంటున్నాను తండ్రి. ఆమేన్.